యుద్ధం ముదిరింది. ఇరాన్ తెగించింది. ఏదైతే అమెరికా ముందే చెప్పింది, మీరు కనుక మా జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి అన్నటువంటిది. అయితే ఇరాన్ కూడా మొండికేసింది. మా జోలికి వచ్చి నువ్వు మా దేశంలో పేలుళ్ళు సృష్టించాక నేను ఎట్లా వదిలిపెడతాను అన్నటువంటి. అందులో భాగంగా అమెరికా మీద ప్రత్యక్షంగా యుద్ధం చేసే ధైర్యం చాలలేదు. కానీ అమెరికన్ బేసులకి సంబంధించినటువంటిది మా దగ్గర ఉంది అని ముందే చెప్పింది. అది ఇప్పుడు అమలు చేసి చూపించింది. అమెరికన్ బేసుల మీద పెద్ద ఎత్తున విరుచుకుపడింది. ఏదైతే ఖతార్తో పాటుగా ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటి మీద దాడులు చేసింది. మెయిన్లీ ఖతార్ నుంచినే ఇప్పుడు ఈ అటాక్స్ అన్నీ చేస్తున్నటువంటిది. అమెరికా యూజ్ చేసుకున్నటువంటి ఎయిర్ బేసు, ఇజ్రాయెల్ యూజ్ చేసుకున్నటువంటి ఎయిర్ బేస్. దాని మీద పెద్ద ఎత్తున దాడులు చేసింది. ఖతార్ రాజధాని మీద కూడా పూర్తి స్థాయిలో దాడి చేసింది. ఖతార్ వైమానిక దళం దాన్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేసింది. పెద్ద ఎత్తున ఆకాశంలో అదంతా కూడా చూశారు. ఖతార్ మీద ఇరాన్ దాడులతో ఇప్పుడు సౌదీ అరేబియాతో పాటుగా అరబ్ దేశాలన్నీ ఎలక్ట్ అయినాయి. ఖతార్, ఇరాక్, కువైట్ ఇట్లా ఒక ఖతారే కాకుండా అమెరికా స్థావరాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ అన్నిటి మీద దాడి చేసుకొచ్చింది. ఖతారు, ఇరాకు, కువైట్ ఈ 3 ప్రాంతాల్లో ఉన్నటువంటి బేసుల మీద పెద్ద ఎత్తున విరుచుకుపడింది. ఒక్క ఇరాన్ 10 మిస్సైళ్ళని టోటల్గా ప్రయోగించింది. ఎస్పెషల్లీ ఏదైతే బేసులు ఉన్నాయో, అమెరికాకు సంబంధించినటువంటి ఎయిర్ బేసులు ఉన్నాయో వాటినే ధ్వంసం చేసింది. అయితే డ్యామేజీ పరిమితంగానే ఉంటుంది వీళ్ళు వేసేటటువంటి మిస్సైల్. కానీ కవ్వించడం కాదు, తెగించి పోరాటానికి ప్రారంభించింది. తద్వారా ఇప్పుడు మధ్యప్రాచ్యం ఇక గందరగోళానికి కారణం కాబోతుంది. పెను యుద్ధం జరగబోతోంది. ప్రస్తుతానికైతే ఇరాన్కి ఇంకెవరూ తోడు లేరు. రష్యా కానీ చైనా కానీ రష్యా యుద్ధానికి నీ వెనకాల నేను రానంది. చైనా తోసిపుచ్చేసింది. కాబట్టి ఇరాన్ ఒక్కటే యుద్ధం చేయాలి. దానికి ఆయుధాలు వెనక నుండి ఇచ్చినా దానికి ఇవ్వబడే చైనా ఆయుధాలు రష్యా ఆయుధాలతోనూ అది మ్యాక్సిమం డిఫెండ్ చేసుకోవడం కాదు, చిన్నపాటి దాడులు చేయడానికి పనికొస్తుంది తప్పించి అంతకుమించి ఏమీ చేయలేదు. జస్ట్ ఒక మా మీద 10 వేశారు కాబట్టి మేము నీ మీద 1 వేసాం అనేటటువంటి రూట్లోనే ఉంటుంది. ఇప్పుడు దాని ఇంపాక్ట్ వచ్చేటప్పటికి అమెరికాతో పాటుగా నిన్ననే బ్రిటన్ చెప్పింది, మీరు వాళ్ళ జోలికి వస్తే మేము మీ జోలికి వస్తామని చెప్పేసి అది నాటోలో భాగం అన్నటువంటి పాయింట్తో ఇప్పుడు ఇక యుద్ధం మొదలబోతోంది.